హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చేపల బావి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఆ అడవిలో కొద్ది మేర వరకు దున్ని వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాయి. మిగిలిన జంతువులతో పాటు నక్క, కుందేలు కూడా పారా పలుగు పట్టి మరీ పనిచేయసాగాయి. సూర్యుడు క్రమంగా పైకెక్కుతున్నాడు. నెత్తి మాడిపోతుంది. కుందేలు ముచ్చెమటలు పట్టి అలిసిపోయింది. కాని పని చాలించి విశ్రాంతి తీసుకుంటే సోమరిపోతు అని మిగిలిన జంతువులు తిడతాయని భయపడింది. అలాగే పళ్ళ బిగువన కొంతసేపు పని చేసింది. కాని కుందేలు పని అయిపోయింది. ఎక్కడైనా చల్లని మాటున విశ్రాంతి తీసుకోకపోతే ప్రాణం పోయేట్టుగా ఉంది. చేతిలో ఏదో ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టు నటించి అది యువతలికి వచ్చేసింది. తరువాత కొంచెం సేపు ఆగి ఇతర జంతువులు ఏమీ చూడకుండా పొదల వెనుకగా దౌడు తీసి తోట బావి దగ్గరికి చేరుకుంది. ఆ బావి ఒక చెట్టు నీడన ఉన్నది. దానికి ఒక గిలక, గిలక మీదుగా తాడు, తాడు రెండు చివర రెండు బొక్కెనలు ఉన్నాయి. ఆ బావి నీడ చూడగానే కుందేలుకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అది ఒక్క దూకున వెళ్ళి బొక్కెనలో పడింది. మరుక్షణమే ఆ బొక్కెన కుందేలు బరువు మూలాన అడుగుకు దిగసాగింది. ఇంతలో కుందేలుకు కంగారెత్తుకొచ్చింది. ఏదైతే అదైందనుకొని కుందేలు బొక్కెనలో కదలక మెదలక పడుకుంది. నీటిని తాకగానే ఆ బొక్కెన నిలిచిపోయింది. కుందేలు కంగారులో అటూ ఇటూ కొట్టుకున్నట్టయితే ఏకంగా మునిగిపోయే పనే. కుందేలు మీద నక్క ఒక కన్ను వేసే ఉంచింది. అందుచేత ముళ్ళు విరిగిందని వంకపెట్టి కుందేలు యువతలికి రాగానే నక్క అటూ ఇటూ చూసి చల్లగా తాను కూడా జారుకొని కుందేలు వెనకాల్తే వచ్చింది. కుందేలు బొక్కెనలో దూకి బావి అడుగుకు వెళ్ళిపోవడం నక్క అంత దూరం నుంచి చూసింది. ఈ కుందేలు ఏదో ఉపయోగం లేనిదే ఈ బావిలోకి దిగి ఇంతసేపు కూర్చోదు. ఇది లోపల బంగారం లాంటిదేమైనా దాచిందేమో అనుకుంటూ నక్క మెల్లిగా బావిని సమీపించి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండడం వల్ల ఆ నక్కకు ఏమీ కనిపించలేదు. కుందేలు బావా అని నక్క పిలిచింది. ఎవరది? నక్క బావా అని లోపలి నుంచి కుందేలు కేక పెట్టింది. అక్కడేం చేస్తున్నావు కుందేలు బావా అని నక్క అడిగింది. నేను చేపలు పడుతున్నాను బావా, ఇక్కడ తెప్పలు తెప్పలుగా ఉన్నాయి. కావలిస్తే ఆ బొక్కెనలో ఎక్కి నువ్వు కూడా కిందకి రా అని అన్నది కుందేలు. పైకి వచ్చి ఉన్న బొక్కెనలోకి నక్క దూకింది. కుందేలు కంటే నక్క బరువు చాలా ఎక్కువ కావడం చేత నక్క ఎక్కిన బొక్కెన కిందకి దిగి కుందేలు ఎక్కిన బొక్కెన పైకి రాసాగింది. మధ్యదారిలో రెండు బొక్కెనలు ఒకదాన్నొకటి దాటేటప్పుడు కుందేలు, నువ్వు చేపలు పడుతూ ఉండిపోవా, నేను ఇప్పుడే వస్తాను అన్నది. త్వరలోనే కుందేలు పైకి వచ్చి బయటకు దూకేసి బతుకు జీవుడా అనుకుంటూ ఇంటి దారి పట్టింది. పని పూర్తి చేసుకొని మిగతా జంతువులు మంచినీటి కోసం బావి వద్దకు వచ్చి లాగేదాకా ఆ నక్క పాపం బావిలోనే ఉండిపోయింది. ఇప్పుడు మనం నక్క తాబేలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకనాడు ఆ నక్కకు ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. అది కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉండగా దానికి ఒక చోట ఒక వింత జంతువు మెల్లిగా పోతూ కనిపించింది. ఆ జంతువు తాబేలు. నక్క దాని మీద దూకి తోక పట్టుకొని చంపి తిందామనే ఉద్దేశంతో దాని వీపు మీద గట్టిగా చరిచింది. తాబేలు వీపు మీద డిప్ప చాలా గట్టిగా ఉండడం చేత నక్క కాలు నొప్పి పుట్టిందే తప్ప తాబేలుకు ఈగ వాలినట్టు కూడా అనిపించలేదు. తాబేలు నక్కను గుర్తించింది. ఎందుకు నన్ను పట్టుకొని కొడుతున్నావు అని అడిగింది. నిన్ను చంపి తినాలి, అయినా నీ వీపు ఇంత గట్టిగా ఉందేంటి అన్నది నక్క. నన్ను దేవుడు అలా పుట్టించాడు. ఇప్పుడు నువ్వు తినాలి అనుకుంటే నన్ను నీటిలో ముంచితే తప్ప నేను చావను. నీకు అది కూడా తెలీదా
అని అన్నది తాబేలు. వెంటనే నక్క తాబేలును తోక పట్టుకొని దగ్గరే ఉన్న ఒక నదిలో ముంచింది. కాసేపయ్యాక చచ్చిపోయావా అని అడిగింది. అయ్యో అయ్యో చచ్చిపోతున్నాను, నన్ను తోక పట్టుకొని పైకి లాగు, నా తోక వదిలేసి ఆ వేరును పట్టుకున్నావేంటి అన్నది తాబేలు. తాను పట్టుకున్నది ఏదో చెట్టు వేరు కాబోలు అనుకొని నక్క తాబేలు తోకను వదిలివేసింది. మరుక్షణమే తాబేలు నదిలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వ్యాపారి యుక్తి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో ఒక వర్తకుడు, ఒక రాజకుమారుడు తమ గుర్రాల మీద ప్రయాణం చేస్తూ దారిలో కలిశారు. వారు కొంత దూరం వెళ్ళేసరికి పొద్దుగూకింది. ఒక చోట రాత్రికి పడుకున్నారు. అవును, ఇప్పుడు మనిద్దరం నిద్రపోయామనుకో, మన గుర్రాలను ఎవరైనా ఎత్తుకుపోతారేమో కదా అని అన్నాడు రాజకుమారుడు. నా గుర్రం తెల్లనిది. చీకట్లో ఎంత దూరాన ఉన్నా అది నీకు కనిపిస్తుంది. నీది నల్లని గుర్రం. నీ గుర్రానికే కాపలా అవసరం, కాబట్టి నువ్వు మేల్కొని ఉండు అని అన్నాడు వ్యాపారి. నాది బలమైన గుర్రం, నీది ఒట్టి ముసలిది. అయినప్పటికీ నాకు నిద్ర ముంచుకొస్తుంది కనుక నేనిప్పుడు నా గుర్రాన్ని నీకిస్తున్నాను, నీ గుర్రాన్ని నేను తీసుకుంటాను అన్నాడు ఆ రాజకుమారుడు. అప్పుడు దొంగలు చీకట్లో నా నల్ల గుర్రాన్ని చూడలేరు, నీ తెల్ల గుర్రాన్నే చూస్తారు, కనుక నువ్వే మేలుకొని ఉండాలి అన్నాడు వ్యాపారి. "ఆ, అయితే నేను గుర్రాలను మార్చుకోవడానికి ఒప్పుకోను" అన్నాడు రాజకుమారుడు. సరే, నీ ఇష్టం అనుకుంటూ వ్యాపారి గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. రాజకుమారుడు నింపాదిగా లేచి వ్యాపారి గుర్రాన్ని విప్పేసి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకొని నిద్రపోయాడు. దొంగ నిద్రపోతున్న వ్యాపారి లేచి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తన తెల్ల గుర్రాన్ని సులువుగా వెతికి తెచ్చుకొని రాజకుమారుడి గుర్రాన్ని విప్పేశాడు. తెల్లారి లేచి చూసుకుంటే రాజకుమారుడి గుర్రం లేదు. నా గుర్రం ఏమైంది, ఎవరైనా దొంగిలించారా అని అతడు వ్యాపారిని అడిగాడు. అయ్యో అవునా, నీ గుర్రాన్ని దొంగలు ఎత్తుకుపోయి ఉంటారు. నేను ముందే చెప్పాను కదా, నువ్వు మేలుకొని ఉంటే బాగుండేది అని వ్యాపారి తన గుర్రం ఎక్కుతూ వెటకారంగా అన్నాడు. అప్పుడు ఆ రాజకుమారుడికి జరిగిందంతా అర్థమైంది. బాబు, దయచేసి నా గుర్రాన్ని నాకు ఇచ్చేస్తే ఇంకెప్పుడు నీతో ఇటువంటి పరాచకాలాడను అని రాజకుమారుడు ఆ వ్యాపారిని బతిమలాడుకున్నాడు. సరే అని చెప్పి అతన్ని క్షమించి ఆ వ్యాపారి వారు పడుకున్న స్థలానికి కొంచెం దూరంలో తీసుకెళ్లి కట్టేసిన రాజకుమారుడు గుర్రాన్ని తీసుకొచ్చి అతనికి అప్పగించాడు. అప్పటి నుంచి వారిద్దరూ వేరువేరు దారుల్లో ప్రయాణించారు. ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.